ఓం మహాగణపతే నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే, ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ముందుగా గమనించినట్టయితే మనకి గురువు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారము. ఉచ్చ స్థితిలోకి సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మనకు 9వ తేదీ వరకు మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. రవి మనకు 15 వరకు దాదాపు వృషభ రాశిలో సంచారము, తర్వాత మనకి మిథున రాశిలో సంచారం అనేది ఉంటుంది. కుజుడు దాదాపు జూన్ 20 వరకు మేషరాశిలో సంచారము, తర్వాత వృషభ రాశిలో సంచారం. బుధుడు వచ్చేసి జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారము, ఆ తర్వాత కర్కటక రాశిలో సంచారం అనేది ఉంటుంది. శని మీన రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం ఉంటుంది. ఇది స్థూలంగా ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. కుంభరాశి వారికి జూన్ మాసంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, కుంభరాశి వారికి బుధుడు అనుకూలంగా ఉన్నాడు దాదాపుగా. అదేవిధంగా కుజుడు కూడా వీరికి చక్కగా 1 నుంచి 20వ తేదీ వరకు అనుకూలంగా ఉన్నాడు. ఇక చూసినట్టయితే శుక్రుడు కూడా 1 నుంచి 10వ తేదీ వరకు అనుకూలంగా ఉన్నాడు. ఈ అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వల్ల చక్కటి అనుకూలత అనేది కూడా మనకు కుంభరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా శత్రువులపైన విజయం అనేది ఉంటుంది. బుధుడు పంచమాధిపతి, అష్టమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల మనకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. సడన్ గా జరిగేటటువంటి అవకాశాలు మనకి కాలంలో కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకోకుండా సడన్ గా ప్రాఫిట్స్ అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదేవిధంగా కుజుడు వీరికి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ అధిపతి దశమాధిపతి కాబట్టి 1 నుంచి 20వ తేదీ వరకు వృత్తికి సంబంధించిన విషయాల్లో కుజుడు కూడా మీకు సపోర్టివ్ గా ఉన్నాడు. కాబట్టి కుజుని వల్ల కూడా చక్కటి ఫలితాలు వృత్తిలో మీరు పొందగలుగుతారు. ప్రోగ్రెస్ అనేది చేస్తున్నటువంటి జాబ్ లో అనేది ఉంటుంది. ఇక శుక్రుడు దాదాపుగా 10వ తేదీ వరకు మనకి 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో, క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. అదేవిధంగా చతుర్థాధిపతి, నవమాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. మొదటి భాగంలో శుక్రుడు బాగున్నాడు. రెండవ బుధుడు మిగతా మొత్తము మాసం మొత్తం బాగున్నాడు. అదేవిధంగా కుజుడు కూడా మనకు 1 నుంచి 20వ తేదీ వరకు బాగున్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు ఈ మాసంలో కుంభరాశి వారు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే మిగతా గ్రహాలు ఏదైతే రవి యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. రవి మీకు సప్తమాధిపతి కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కాస్త ఈగోలు లేదా డిస్టర్బెన్సెస్, ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇంకా చూసినట్టయితే వీరికి గురువు ఇప్పుడు కర్కటక రాశిలో 6వ స్థానంలో వస్తున్నాడు. కాబట్టి ఇది కాస్త ఒత్తిడిని పెంచేటటువంటి విషయంగా మనం చెప్పవచ్చు. అయితే శ్రమ వల్ల చివరికి ఎండింగ్ లో మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తాయి. రాహు కేతు కూడా అంతగా అనుకూలంగా లేరు. కన్ఫ్యూజన్స్, కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నారు. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మీరు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. తద్వారా కుంభరాశి వారికి ఈ మాసంలో చక్కటి అనుకూలతనే పొందవచ్చు. జూన్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, మేషరాశి వారికి రవి, అదేవిధంగా కుజుడు, శని, కేతువు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. మంగళవారం హనుమంతుని పూజ చేయండి. శనివారము అదేవిధంగా దానం చేయండి, లేదా శనివారము హనుమంతుని దర్శించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మేషరాశి వారికి కలుగుతాయి. ఇవి పరిహారంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, వృషభ రాశి వారికి రవి బాలేడు. ఈ యొక్క మాసంలో బుధుడు, కుజుడు, గురువు, రాహు, కేతు దాదాపు అధికమైనటువంటి గ్రహాలు వృషభ రాశికి అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పఠించండి, వినండి, సూర్య నమస్కారాలు చేయండి. రాహు కేతు ప్రభావం తగ్గడానికి ముఖ్యంగా హనుమంతుని ఆరాధించండి. శనివారము శనీశ్వరుని ఆరాధించండి. తద్వారా ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతికూలత అనేది తగ్గుతుంది. ఇక మనం మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, మిథున రాశి వారికి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా రవి, బుధ, శని, రాహు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, బుధవారం రోజు విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. అదేవిధంగా
ధ్యానము మెడిటేషన్ చేయడం వల్ల మిథున రాశి వారికి చక్కగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసే ప్రయత్నం చేయండి. ఇది మీకు చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. ఇక మన కర్కటక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారికి బుధ, గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు గురువారం రోజు ఏదైనా దానం చేయండి, మీకు పరిహారంగా పనిచేస్తుంది. అదేవిధంగా శనివారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా మనకి కర్కటక రాశి వారికి చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసినట్టయితే సింహరాశి వారికి మనకి బుధుడు, కుజుడు, గురు, శని, రాహు, కేతు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి మంగళవారం రోజు హనుమంతుని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అది ఈ సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో మంచి పరిహారంగా మీకు కలుగుతుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక కన్యారాశి వారి కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి రవి, కుజ, శుక్ర, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని పూజ చేయండి, శుక్రవారము లక్ష్మీ పూజ చేయండి. తద్వారా ఈ మాసంలో మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసినట్టయితే తులారాశి వారికి ఈ యొక్క మాసంలో రవి, బుధ, కుజ, గురు, రాహు ఈ గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ అనుకూలంగా లేని గ్రహాలకు మనము పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు వినండి, విష్ణు ఆరాధించండి, తద్వారా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి దుర్గామాతను ఆరాధించండి. శనివారం హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు, ఇంట్లోనే చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము పరిహారాలు చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి రవి, బుధ, శని, రాహు, కేతువులు ఈ గ్రహాలు ఈ యొక్క మనకి ఈ యొక్క సమయంలో అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి, బుధవారము విష్ణు సహస్రనామం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా కూడా మనకు వృశ్చిక రాశి వారికి చక్కటి పరిహారంగా ఈ యొక్క మాసంలో ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి బుధ, శుక్ర, గురు, శని, కేతువులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ఉత్తమం. వీరికి లక్ష్మీ పూజ చేసుకోండి. అదేవిధంగా గురునికి సంబంధించినటువంటి జపము లేదా దత్తాత్రేయుని ఆరాధించండి. ఈ మాసంలో చక్కగా మకర రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా హనుమంతుని ఆరాధించినా కూడా మీకు చక్కటి మంచి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి రవి, గురువు, శని, రాహు, కేతు ఈ 5 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి కుంభరాశి వారికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా గురువారం ఏదైనా దానం చేయండి, శనివారము హనుమంతుని ఆరాధించండి. మీనరాశి వారికి సూర్యుడు, బుధుడు, కుజుడు, శని, రాహు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి, ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా ఈ మాసంలో జూన్ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు, అదేవిధంగా పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.